ఒక్కసారి ఊహించుకోండి, 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక రహస్య ప్రయోగం, టైం ట్రావెల్ సాధ్యం చేస్తుందని నమ్మిన ఒక ఎక్స్పెరిమెంట్. కానీ దాని రిజల్ట్స్ ఎంత షాకింగ్గా ఉన్నాయంటే అవి ఈ రోజుకి ఒక అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి. పదండి, ఈరోజు మనం ఆ రహస్య చరిత్రలోకి తొంగి చూద్దాం. అవును, ఇది ఒక రహస్య ప్రయోగం వెనుక దాగి ఉన్న ఒక షాకింగ్ నిజం. ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిన కొన్ని నిజాలను మనం ఇప్పుడు బయటకు తీయబోతున్నాం. ఇది కేవలం ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ కథ కాదు, ఇది మన రియాలిటీ గురించిన మన ఆలోచనలనే మార్చేసే ఒక సంఘటన. సరే, అసలు ఈ మిస్టరీ అంతా ఎక్కడ మొదలైంది అనుకుంటున్నారా? ఒకే ఒక రహస్య కెమెరా ఫుటేజ్తో. ఆ ఫుటేజ్లో రికార్డ్ అయిన దానికి ఇప్పటికీ సరైన వివరణ లేదు. మన చేతుల్లో ఉన్న ఏకైక మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇదే. ఆ ఫిల్మ్లో ఏం రికార్డ్ అయిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఉన్నట్టుండి ఒక వస్తువు కళ్ల ముందే మాయమైపోతుంది. అది మాయమైన చోట ఒక వింతైన మెరుస్తున్న వెలుగు కనిపిస్తుంది. అంతేకాదు, ఆ వెలుగు గాలిలో తేలుతున్నట్టుగా కదులుతోంది. అన్నింటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ ఒక తాత్కాలిక పోర్టల్ ఏర్పడినట్టుగా సాక్ష్యం దొరికింది. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. సుమారు 100 సంవత్సరాల క్రితం అప్పటి టెక్నాలజీతో ఇలాంటిది జరగడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం టైంలో వెనక్కి వెళ్లాల్సిందే, ఆ ప్రయోగం జరిగిన కాలానికే. ఇప్పుడు మనం నేరుగా 1920ల కాలానికి వెళ్దాం. అక్కడే ఒక శాస్త్రవేత్త, అతని అడ్వాన్స్డ్ థియరీ ఈ ప్రయోగానికి పునాది వేశాయి. ఇది హిస్టరీ బుక్స్లో మనకు కనిపించని ఒక సీక్రెట్ చాప్టర్. అది 1920ల కాలం. ఒక సైంటిస్ట్ ఒంటరిగా ప్రపంచానికి తెలియకుండా ఒక రహస్య ల్యాబ్లో పనిచేస్తున్నాడు. అతని గోల్ ఒక్కటే, టైం ట్రావెల్ సాధ్యమని ప్రూవ్ చెయ్యాలి. కానీ అఫీషియల్గా ఆ ప్రయోగం సక్సెస్ అయినట్టు ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు. అంతా ఫెయిల్ అయిందని అందరూ అనుకున్నారు. అతని థియరీ పేరు టైమ్ ఫ్లో రివర్సల్. సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న పార్టికల్స్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా ఒక వస్తువుకు సంబంధించి టైంని ముందుకు కాకుండా వెనక్కి తెప్పొచ్చని అతను నమ్మాడు. ఆ రోజుల్లో ఇది చాలా మందికి నమ్మశక్యం కాని ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ప్రయోగం ఫెయిల్ అయ్యిందని చెప్పినా అతని పర్సనల్ నోట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్లూ ఉంది. అందులో ఇలా రాసి ఉంది: సక్సెస్ రాలేదు, కానీ కొన్ని చాలా అసాధారణమైన ఫలితాలు కనిపించాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఎక్స్పెరిమెంట్లోని అసలు ఘట్టానికొచ్చాం. ఆ వస్తువు నిజంగా ఎలా మాయమైంది? ఆ క్షణంలో సరిగ్గా ఏం జరిగింది? చూడండి, ఆ ఎక్స్పెరిమెంట్ సెటప్ చాలా సింపుల్. ఒక రూమ్లో ఒక చిన్న వస్తువును పెట్టారు. ఆ తరువాత ఆ టైమ్ ఫ్లో డివైస్ని ఆన్ చేశారు. ఈ మొత్తం ప్రాసెస్ని రికార్డ్ చేయడానికి ఒక కెమెరాను కూడా పెట్టారు. అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా అది మాయమైపోయింది. అంతే, కళ్ల ముందే ఉన్న వస్తువు అదృశ్యమైంది. ఆ సైంటిస్ట్కి ఇది పెద్ద షాక్. కానీ సైంటిస్ట్ కన్ను చూడలేనిది ఆ కెమెరా చూసింది. మరి ఆ కెమెరా ఏం రికార్డ్ చేసింది? ఇక్కడే మిస్టరీ మరింత డీప్గా మారుతుంది. సరే, ఇప్పుడు ప్రెజెంట్ డేకి వద్దాం. ఆ 1920ల నాటి ఫుటేజ్ని ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఎలా చూస్తోంది? ఈరోజు మనకున్న నాలెడ్జ్తో ఆ మిస్టరీని సాల్వ్ చేయగలమా? ఒకవైపు మన దగ్గర ప్రయోగం సాక్ష్యం ఉంది. ఒక వస్తువు మాయమై ఒక టెంపరరీ పోర్టల్ని సూచిస్తూ ఫిలిం మీద ఒక మెరుపుని వదిలింది. మరోవైపు మోడర్న్ సైన్స్ ఏమంటోందంటే, ఈ ఘటనకు మా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు, ఇది కేవలం మాకు తెలియని ఒక ఫినామినన్గా మిగిలిపోయింది. రెగ్యులర్ సైన్స్ దీనికి ఆన్సర్ చెప్పలేకపోతే బహుశా క్వాంటమ్ ఫిజిక్స్ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఆ వైపుగా చూస్తే ఏం తెలుస్తుంది? క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం పార్టికల్స్ వాటి స్టేట్ని సడన్గా మార్చుకోగలవు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ థియరీ కూడా ఈ పర్టికులర్ సంఘటనకు సరైన వివరణ ఇవ్వలేకపోతోంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మిస్టరీ ఇప్పటికీ అన్సాల్వ్డ్. సో చివరికి మనం ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆగిపోయాం. మనం చూసింది నిజమా, లేక అదంతా ఒక ఇల్యూజనా? ఈ రహస్యం యొక్క ముగింపేంటి? ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని డిబేట్స్ తర్వాత కూడా మన దగ్గరున్న ప్రూఫ్ కేవలం ఒక్కటే, ఆ ఒక్క సీక్రెట్ ఫిలిం మాత్రమే. ఒక రహస్య ల్యాబ్, మాయమైన ఒక వస్తువు, మరియు జరగడమే అసాధ్యమనిపించే ఒక ఫిల్మ్. ఈ 3 పాయింట్స్ చుట్టూనే ఈ మిస్టరీ ఇంకా తిరుగుతూ ఉంది. అందుకే ఈ ఫైనల్ ప్రశ్నతోనే ముగిద్దాం. టైం ట్రావెల్ అనేది నిజమా, లేక కేవలం ఒక భ్రమ? ఆ ఫుటేజ్ 100 ఏళ్ల నాటి ఒక పెద్ద మోసమా, లేక
టైం రహస్యాలను ఛేదించిన మొదటి అడుగుకి సాక్ష్యమా? దీని గురించి ఆలోచించాల్సిందే.